ఆయన బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఒకవేళ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అనుకుంటున్నావేమో. నా బాధలో, నా శ్రమలో, నా ఇబ్బందిలో నన్ను ఎవరు ఆదరిస్తారు, నేను ఎవరి జ్ఞాపకాలలో ఉండను కదా అని కృంగిపోతూ దిగులు పడుతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకునివాడు. శ్రమలో, ఇబ్బందిలో, అవమానాల్లో, సమస్యలలో ఉన్నవారిని మనుషులు దాటిపోతారేమో. వ్యాధితో ఉన్నవారిని, దీన దశలో ఉన్నవారిని మనుషులు జ్ఞాపకము చేసుకోరేమో. ఒకవేళ చూసి కూడా చూడనన్నట్లుగా దాటిపోతారేమో. నా దేవుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకుని వారి బాధలలో నుండి, సమస్యలలో నుండి విడిపించు దేవుడై ఉన్నాడు. కనుక నీవు పడుతున్న శ్రమ, నీవు అనుభవిస్తున్న వ్యాధి, నీకు కలిగిన ప్రతి సమస్యను నా దేవుడు చూస్తున్నాడు. నిన్ను జ్ఞాపకము చేసుకొని, జ్ఞాపకములో ఉంచుకొని విడిపించి ఆ బాధంతా మరచిపోయే విధముగా ఆయన కృపతో నిన్ను నింపబోతున్నాడు. కనుక నా దేవుని యందు విశ్వాసముంచు. ఆయన నిన్ను మరువడు, విడువడు. నిశ్చయముగా నీ బాధలలో నుండి విడిపించి, కరుణించి, కటాక్షించి ఆయన సాక్షిగా నిలబెట్టు దేవుడై ఉన్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ప్రార్థిస్తున్నా. మిమ్ములను నా దేవుడు దీవించునుగాక. మీరు ఏ బాధలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో నా దేవుడు విడిపించుటకు శక్తి గలవాడని విశ్వసించగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బాధపరచబడు వారిని నీవు జ్ఞాపకము చేసుకునే దేవుడవు, కరుణించే దేవుడవు. మీ జ్ఞాపకాలలో మేము ఉండటమే మా గొప్ప భాగ్యమని మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏ సమస్యలో ఉండి నీ పిల్లలు మొరపెడుతున్నారో, కన్నీళ్లు విడుస్తున్నారో, అర్థిస్తున్నారో, మీ వైపు చూస్తున్నారో, సమస్తము నెరిగిన దేవుడవు. మరి ఏ బాధలో ఉన్నారో కనికరించండి, జ్ఞాపకం చేసుకోండి, విడిపించండి నానా, ధైర్యపరచండి, కృప చూపండి నాన్న. ఈ దిన దీవెనల చేత నీ పిల్లలను నింపండి, తృప్తిపరచండి. మీ ఘననామానికి సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఏ అక్కర అవసరతలు ఉన్నారో ఎరిగిన దేవుడవయ్యా. ఈ దిన ప్రయాణాలను, ఈ దిన ప్రయత్నాలను, వారి వ్యాపారాలను, చేతి పనులను, ఉద్యోగాలను అయ్యా, వారు వెళుతున్న మార్గాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. పిల్లల భవిష్యత్తు నా తండ్రి, కృంగిపోతున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొనండి. చదువుకుని నిరుద్యోగులుగా ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి. చదువుకుంటున్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొనండి, కనికరించండి, కృప చూపండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి. చంటి పిల్లలను, వృద్ధులైన తల్లిదండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని భద్రపరచమని వేడుకుంటూ, ఎందరైతే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు నిండారులుగా దీవించి, ఆశీర్వదించి మీ నామానికి మహిమకరముగా నిలబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృప, సమాధానములు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆయన జ్ఞాపకాలలో నిత్యము మీరు నిలిచి ఉందురుగాక. ఆమేన్.